హలో ఎవరీవన్. మా పాప లేదా బాబు తరచూ జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. ఎన్నిసార్లు హాస్పిటల్‌కి వెళ్ళినా తగ్గుతుంది, మళ్ళీ మళ్ళీ వస్తుంది అనే తల్లిదండ్రుల కోసం ఈ వీడియో. నేను మీ డాక్టర్ శ్రీరంగ, కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, మెడికవర్ హాస్పిటల్, శ్రీకాకుళం. యాక్చువల్‌గా జలుబు, దగ్గు, జ్వరం అనేది ఇన్ఫెక్షన్ వల్ల గానీ, అలర్జిక్ డిజార్డర్స్ వల్ల గానీ మోర్ దాన్ 95% ఆఫ్ పిల్లల్లో వస్తుంది. సో, మనం ఈ 2 కారణాలు తెలుసుకున్నట్లయితే దేనివల్ల వస్తుంది, దేంట్లో మనం ఇంటి దగ్గరే ట్రీట్ చేసుకోవచ్చు, దేంట్లో మనం హాస్పిటల్‌కి వెళ్ళాలి, దేంట్లో క్రానిక్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది, తీసుకోకపోతే దానివల్ల వచ్చే దుష్పరిణామాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వైరల్ ఇన్ఫెక్షన్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల చాలా కామన్‌గా జలుబు, దగ్గు లెస్ దాన్ 5 ఇయర్స్ పిల్లల్లో వస్తుంది. అలాగే అలర్జిక్ ప్రాబ్లమ్స్ కూడా. ఫస్ట్ ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకున్నట్లయితే వైరల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, ఈ రెండు తెలుసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం? వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల యూజువల్‌గా మనకి చాలా మోర్ దాన్ 95% పిల్లల్లో ఇంటి దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా సెల్ఫ్ రిజాల్వింగ్ అంటారు, దానంతలు అవే తగ్గిపోతూ ఉంటాయి. అలా కాకుండా లెస్ దాన్ 5% పిల్లల్లో లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కావచ్చేసి ఒక్కొక్కసారి వాళ్ళకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కానీ అవసరం అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి పిల్లలు ఎప్పుడైతే పక్కలు ఎగరేయడం లేదా ఆయాసం లేకపోతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుందో అలాంటి పిల్లలకే మనకి ట్రీట్మెంట్ అవసరం అవుతుంది వైరల్ ఇన్ఫెక్షన్ లో, లేకపోతే అవి కాంప్లికేషన్స్ దారితీస్తాయి. సో ఫస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ ఎలా ఉంటుంది, ఎలా బిహేవ్ చేస్తుంది జలుబు, దగ్గు, జ్వరం అనేది చూద్దాం. ఫస్ట్ ఎనీ ఇన్ఫెక్షన్ వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ జ్వరంతోనే స్టార్ట్ అవుతుంది. జ్వరంతో స్టార్ట్ అయ్యి దాని తర్వాత జలుబు, దగ్గు స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా ఎలర్జిక్ ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ జలుబు, దగ్గు వచ్చి జ్వరం స్టార్ట్ అవుతుంది. సో ఇన్ఫెక్షన్ లో జ్వరం ముందు వస్తుంది, బ్యాక్టీరియల్ ఆర్ వైరల్. కానీ వైరల్ ఇన్ఫెక్షన్ లో జ్వరం ఎలా వస్తుందంటే ఫస్ట్ డే 1 or 2 or 1 or 3 హై గ్రేడ్ ఫీవర్ వచ్చి చైల్డ్ సడన్ గా నీరసించిపోతాడు. మనం ఒకసారి పారాసిటమాల్ ఇచ్చి వాడికి వెయిట్కి తగ్గ డోసెస్ లో ఒక 1 hour వెయిట్ చేసామంటే మళ్ళీ చైల్డ్ యాక్టివ్ అయిపోయి ఆడుకుంటూ తినడం అన్ని నార్మల్ గా అవుతుంటాయి. సో ఇలా వచ్చింది ఫస్ట్ డే. ఫ్రీక్వెన్సీ అంటే తరచుదనం ఒక 4 గంటల నుంచి 6 గంటలకి వస్తూ, రెండో రోజు 8 గంటల నుంచి 10 గంటల వరకు వస్తూ, మూడో రోజు ప్రతి 12 గంటలకి లేకపోతే 1-2 సార్లే జ్వరం వచ్చి, 4వ రోజు కంప్లీట్ గా జ్వరం తగ్గిపోయింది అంటే ఇది వైరల్ ఇన్ఫెక్షన్ లక్షణం. సింపుల్ గా ఈ టెక్నిక్ మీరు గుర్తుంచుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ద వైరల్ ఇన్ఫెక్షన్ మీరు ఇంటి దగ్గరే ట్రీట్ చేసుకోవచ్చు, అన్లెస్ మనం ముందు చెప్పుకున్న డేంజర్ ఆర్ వార్నింగ్ సైన్స్ ఉన్నట్లయితే, ఆయాసం లేదా పక్కలు నొక్కడం. సో అలా కాకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లో జ్వరం ఎలా ఉంటుందంటే ఫస్ట్ డే మనకి 100తో స్టార్ట్ అవుతుంది, తర్వాత జలుబు, దగ్గు స్టార్ట్ అవుతుంది. అలా వచ్చి ఫస్ట్ డే 1 or 2 జ్వరం వస్తుంది. అలా వచ్చి రెండో రోజు మనకి ప్రతి 6 గంటలకి లేదా 4 గంటలకి జ్వరం వచ్చి 1 or 2 లేదా 1 or 3 తరచుదనం మరియు తీవ్రత పెరుగుతుంది. మూడో రోజుకి వచ్చేసరికి అది ఇంకా హై గ్రేడ్, లేకపోతే 1 or 3, 1 or 4కి వెళ్ళిపోవడం, లేకపోతే తరచుదనం, లేకపోతే కంటిన్యూస్ గా జ్వరం వస్తుంది అంటే ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లక్షణం. సో ఇలాంటి ఇన్ఫెక్షన్ లో మనం తప్పకుండా హాస్పిటల్కి వెళ్ళి దానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నిర్ధారించుకొని దానికి అవసరమైన యాంటీబయాటిక్స్ మాత్రమే వాడాలి. చాలా కామన్ గా మేము చూసేది ఏంటంటే ఎప్పుడు జలుబు, దగ్గు వచ్చినా ముందు ఇచ్చిన యాంటీబయాటిక్ వాడేయడం, పారాసిటమాల్ వేయడం చేస్తుంటారు. కానీ దానివల్ల మీ బాబుకే నష్టం. ఎందుకంటే నిజంగా వాడికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఫ్యూచర్ లో వచ్చిన తర్వాత తగ్గే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనం అన్నెసరీగా యాంటీబయాటిక్ ఇవ్వడం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కూడా వస్తుంది. అలా కాకుండా మనం ఏది వైరల్ ఇన్ఫెక్షన్, ఏది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని మనం ఈ సిమ్టమ్స్ ద్వారా సింపుల్ గా తెలుసుకున్నట్లయితే ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళకూడదు మీకే అర్థమైపోతుంది. సో ఇప్పుడు మీరు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే ఇంటి దగ్గరే పారాసిటమాల్ ఇస్తూ, సరైన హైడ్రేషన్ లేదా వాటర్ తాగిపిస్తూ, తల్లిపాలు తాగిపిస్తూ మనం ఇంటి దగ్గరే ఉన్నా సరే తగ్గిపోతూ ఉంటుంది, అన్లెస్ వార్నింగ్ సైన్స్ మనం ఏదైతే చెప్పుకున్నామో. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ బ్రీతింగ్, లేకపోతే ఆయాసం, పక్కలు నొక్కడం, లేకపోతే లెథార్జిక్గా డల్గా ఉండడం ఉన్నట్లయితే హాస్పిటల్కి వెళ్ళాలి. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వైరల్ ఇన్ఫెక్షన్ ఇంటి దగ్గర తగ్గిపోతుంది. అలా కాకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తప్పకుండా మీరు హాస్పిటల్కి వెళ్ళి యాంటీబయాటిక్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు మనం ఎలర్జిక్ డిజార్డర్స్ గురించి మాట్లాడుకుందాం. ఎలర్జిక్ డిజార్డర్స్ ఇది ఒక కంప్లీట్ డిఫరెంట్ స్పెక్ట్రమ్. మనకి జలుబు, దగ్గు, జ్వరం వస్తే ఎలర్జీలో ఫస్ట్ జలుబు, దగ్గు స్టార్ట్ అయ్యి దాని తర్వాత జ్వరం వస్తుంది. కానీ ఇందులో స్పెసిఫిక్ ఫ్యాక్టర్ ఏంటంటే జ్వరంకి సంబంధించి ఎప్పుడు జ్వరం 101, 102 దాటి ఉండదు, ఎప్పుడు లో గ్రేడ్ జ్వరంలోనే ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో మనం ఎలర్జిక్ డిజార్డర్స్ అని చెప్తుంటాం. వీళ్ళలో ఫ్రీక్వెన్సీ కూడా చాలా ఫ్రీక్వెంట్ గా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెలకు ఒక 2 సార్లు రావడం, లేకపోతే 2 నెలలకు 3-4 సార్లు వచ్చేయడం. అలాగే చిన్న సీజనల్ వేరియేషన్ వచ్చినా, లేకపోతే చిన్న పొల్యూషన్ లేదా డస్ట్ ఎలర్జీ టచ్ అయినా వాళ్ళకి జలుబు, దగ్గు వచ్చి జ్వరం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు తల వేడిగా ఉందని పిల్లలకి తల్లిదండ్రులు చెప్తుంటారు. ఇలాంటి పిల్లలు యూజువల్ గా ఎలర్జిక్ లక్షణాలు, ఎలర్జిక్ సిమ్టమ్స్ ఉన్నట్లు మనం గుర్తుంచుకోవాలి. సో ఎలర్జిక్ లక్షణాల్లో కూడా
చాలా డిఫరెంట్ డిజార్డర్స్ ఉంటాయి. ఎలర్జిక్ రైనైటిస్ అని, లేకపోతే నేసల్ పాలిపోసిస్ అని, లేకపోతే సైనసైటిస్ అని, లేకపోతే హైపర్ రియాక్టివ్ ఎయిర్వే డిజార్డర్ అని, ఇలా డిఫరెంట్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిజార్డర్స్ ఉంటాయి. వీటన్నిటికీ డిఫరెంట్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఉంటాయి. ఇలాంటి ట్రీట్మెంట్లు మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేసి తీసుకున్నట్లయితే వాళ్ళకి మనం 6 నెలలు, సంవత్సరం వరకు కూడా జలుబు, దగ్గు, జ్వరం రాకుండా మనం నివారించుకోవచ్చు. సో ఈ వీడియోని లెస్ దెన్ 5 years ఉన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఉన్నట్టయితే తప్పకుండా ఫార్వర్డ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేసినట్లయితే కోరుకుంటూ థ్యాంక్ యూ.